హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు కూడా మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ దాంతో పాటుగా రిలేటెడ్ జీకేని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ అనేది స్నేక్ పార్క్ కి సంబంధించి. సో మనకి రీసెంట్ గా వచ్చిన అప్డేటెడ్ ప్రకారం రాజస్థాన్ లో మొట్టమొదటిసారిగా స్నేక్ పార్క్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. ఇండియాలో ఆల్రెడీ స్నేక్ పార్క్స్ అనేవి ఉన్నాయి, బట్ రాజస్థాన్ లో ఇప్పటి వరకు లేవు. సో రాజస్థాన్ లో ఫస్ట్ టైం స్నేక్ పార్క్ అనేది ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది, రాజస్థాన్ ఫస్ట్ స్నేక్ పార్క్. అయితే మనకి ఇలాంటి కరెంట్ అఫైర్ కనిపించినప్పుడు ప్లేస్ అడగచ్చు, స్టేట్ బదులు. సో రాజస్థాన్లో ఏ స్టేట్లో దీన్ని స్టార్ట్ చేస్తున్నారంటే కోటా. కోటా ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ దట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ రాజస్థాన్. రాజస్థాన్లోని కోటా హిస్టారికల్గా ఎడ్యుకేషనల్ పరంగా ఒక ట్రైనింగ్ సెంటర్కి సంబంధించి ఇలాంటి వాటితో చాలా ఇంపార్టెంట్ ప్లేస్గా కూడా దీన్ని చెప్పొచ్చు అనమాట. ఇన్ఫ్యాక్ట్ మనకి చంబల్ రివర్ ఏదైతే ఉందో అది కోటా దగ్గర నుంచే ప్రవహిస్తుంది. చంబల్ రివర్ మెయిన్లీ ఫ్లోస్ ఇన్ ద సిటీ ఆఫ్ కోటాగా చెప్పొచ్చు. ఇక్కడే వరల్డ్ హెరిటేజ్ రివర్ ఫ్రంట్ ఫర్ ద ఫస్ట్ టైం అనేది కూడా నిర్మించడం జరిగిందనమాట. రివర్ హెరిటేజ్ ఫ్రంట్ 2023 రీసెంట్గా రాజస్థాన్లోని కోటా దగ్గర నిర్మించారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇండియాలో ఆల్రెడీ మనకి స్నేక్ పార్క్స్ అనేవి ఉన్నాయి అని చెప్పేసి. ఇలా భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్నేక్ పార్క్ అనేది తమిళనాడులో ఏర్పాటు చేశారు. సో దాన్ని చెన్నై స్నేక్ పార్క్ గా పిలవడం జరుగుతుంది. అయితే ఇండియా మొత్తంలో కూడా ద పాపులర్ స్నేక్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు ఓన్లీ. దాని పేరు గిండి నేషనల్ పార్క్. గిండి నేషనల్ పార్క్ అన్నా, ముదుమలై జాతీయ పార్క్ అన్నా, దీస్ ఆర్ ఆల్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు. తమిళనాడులోని ఈ గిండి నేషనల్ పార్క్ స్నేక్స్ కి చాలా ఫేమస్ అనమాట. సో ఈ రెండు గుర్తుపెట్టేసుకోండి, గిండి అండ్ యాజ్ వెల్ యాజ్ చెన్నై నేషనల్ పార్క్. ముదుమలై నేషనల్ పార్క్ అన్నా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది తమిళనాడు ఓన్లీ, ముదుమలై నేషనల్ పార్క్. గల్ఫ్ ఆఫ్ మన్నార్ అని చెప్పేసి ఉంటుంది, ఆ ప్రదేశం ఉన్న తమిళనాడునే గుర్తుపెట్టుకోండి. సో ఇది దానికి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్. మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి ఉంది, వన్యప్రాణి సంరక్షణ చట్టం అని చెప్పేసి అంటాం. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇయర్ చాలా ఇంపార్టెంట్, 1972. అదే 1972లో గిండి స్నేక్ పార్క్ కావచ్చు, గిండి నేషనల్ పార్క్లో ఈ స్నేక్స్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ అనేవి కూడా జరిగాయి అన్నమాట. సో దిస్ ఈజ్ దట్ ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు. అయితే రాజస్థాన్కి సంబంధించిన కరెంట్ అఫైర్ని మనం చెప్తున్నాం కాబట్టి, రాజస్థాన్లో ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్స్, పులి సంరక్షణ కేంద్రాలు రణతంబోర్, సరిస్కా, ముకుంద్ర, రామ్గర్ విష్తారి, ధోలాపూర్, కరౌలి. ధోలాపూర్ కరౌలి అనేది కొత్తదనమాట ఈ నేషనల్ పార్క్. అండ్ అంతకు ముందరే రణతంబోర్ అనేది ఉంది, సరిస్కా అనేది ఉంది, ముకుంద్ర అనేది ఉంది, ఇవి ఉన్నాయి. సో ఇప్పుడు కొత్తగా 54th టైగర్ రిజర్వ్, 54వ సంరక్షణ కేంద్రం కింద, టైగర్ రిజర్వ్ కింద ఇది రాబోతుంది. అండ్ 5th టైగర్ రిజర్వ్ ఇన్ రాజస్థాన్ ఏరియా. సో చాలా మందికి డౌట్ ఏంటంటే, మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో కూడా రాజస్థాన్కి సంబంధించిన ఈ టైగర్ రిజర్వ్స్ గురించి డిస్కస్ చేసాం. అయితే చాలా మందికి ఇవి గుర్తుండవు, షార్ట్ కట్స్ అనో ఇట్లాంటివి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తారు. అలాంటి వాళ్ళకి మేబీ ఇది యూజ్ అవుతుందేమో. ఒకసారి చూడండి, రామ్కా రామ్సర్ ఇన్ రాజస్థాన్. రామ్కా రామ్సర్ ఇన్ రాజస్థాన్ అనేది పులి సంరక్షణ కేంద్రాలకి చీట్ కోడ్ అండ్ టైగర్ రిజర్వ్స్కి. ఇక్కడ రామ్ అని ఉంది చూసారా, ఇది రామ్గర్ విషధారి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు ఈ టైగర్ రిజర్వ్, ఈ పులి సంరక్షణ కేంద్రం. కా అంటే కరౌలి, అండ్ కొత్తగా వచ్చిన 5వ పులి సంరక్షణ కేంద్రం రాజస్థాన్లో. ఆర్ఏ అంటే అర్థం రణతంబోర్ టైగర్ రిజర్వ్, ఎం అంటే ముకుంద్ర టైగర్ రిజర్వ్, ఎస్ అంటే సరిస్కా టైగర్ రిజర్వ్. సరిస్కా, ముకుంద్ర, రణతంబోర్, కరౌలి, రామ్గర్ విషధారి, టోటల్గా 5 వచ్చినాయి కదా. సో 5th మాత్రం ఇది అవుతుంది. నేను నార్మల్గా నేమింగ్ ఇచ్చాను, రామ్కా రామ్సర్ ఇన్ రాజస్థాన్. నెక్స్ట్ వన్ చూడండి, మనకి నేషనల్ పార్క్స్లో ఆల్రెడీ రణతంబోర్ నేషనల్ పార్క్ అనేది ఉంది, అండ్ సరిస్కా నేషనల్ పార్క్ కూడా ఉంది. వాటితో పాటుగా కియోలాడియో నేషనల్ పార్క్, డెజర్ట్ నేషనల్ పార్క్ అనేవి రాజస్థాన్లో ఫేమస్గా చెప్పొచ్చు అనమాట. ఇన్ఫ్యాక్ట్ రాజస్థాన్లో ఇండియాలోనే ఫేమస్ డెజర్ట్ ఎడారి అయిన థార్ ఎడారి అనేది కూడా లొకేట్ అయ్యి ఉంది. సో ఒకవైపు మనం టైగర్ రిజర్వ్స్ గురించి చెప్పుకున్నాం, ఇంకొక వైపు వచ్చేటప్పటికి నేషనల్ పార్క్స్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్, రాజస్థాన్ అనగానే స్టాట్ జీకేలో మీరు గుర్తు పెట్టుకోవాల్సిన మెయిన్ సిటీస్ చూడండి, జోధ్పూర్, ఉదయ్పూర్, జైపూర్, జైసల్మీర్, అజ్మీర్, పుష్కర్. వీటి మీద రైల్వేస్, ఐబీ, ఎస్ఎస్సిజిడి లాంటి వాటిలో ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ మీకు తగులుతానే ఉంటాయి. ఎలా అడుగుతారు అంటే, జోధ్పూర్ని బ్లూ సిటీ అని చెప్పేసి పిలుస్తారు అనమాట, ఉదయ్పూర్ని వైట్ సిటీ అండ్ సిటీ ఆఫ్ లేక్స్ ఇన్ రాజస్థాన్ అని కూడా పిలుస్తారు, అండ్ జైపూర్ పింక్ సిటీ అని చెప్పేసి పిలుస్తారు. జైసల్మీర్ని సన్ సిటీ అంటారు, గోల్డెన్ సిటీ అని కూడా పిలుస్తారు.
రాజస్థాన్లోని థార్ ఎడారి ఉందో చూసారా, ఈ థార్ ఎడారి ఉన్న ప్రదేశం ఏది అంటే దట్ ఈస్ ద జైసల్మీర్గా చెప్తాం. ఈ అజ్మీర్ అనే ప్రాంతం చాలా ఫేమస్. దీనిని రాజ్పుత్ రూలర్ అయిన అజయ్ దేవరాజ్ అనే పర్సన్ కన్స్ట్రక్ట్ చేయించారంట. కాకపోతే మొఘల్స్లోనే వన్ ఆఫ్ ద గ్రేట్ కింగ్గా చెప్పుకుంటాం హుమయూన్. సో హుమయూన్ అక్బర్ యొక్క ఫాదర్ అని. ఈ హుమయూన్ మనకి ఒక దర్గాని కట్టించారు అజ్మీర్లో. దాన్ని మనకి గరీబ్ నవాబ్ చిస్టీ ఎవరైతే ఉన్నారో, పిలువబడే పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో ఖ్వాజా మొహమ్మద్ చిస్టీ అని చెప్పేసి పిలుస్తారు. ఖ్వాజా మొహమ్మద్ చిస్టీ గారి యొక్క జ్ఞాపకార్థంగా హుమయూన్ గారు ఇక్కడ ఒక దర్గా కట్టించారు. దాన్ని అజ్మీర్ దర్గాగా ఇండియాలో చాలా ఫేమస్గా పిలువబడుతుంది. మొఘల్స్ కన్స్ట్రక్ట్ చేశారు. సో ఆ క్వశ్చన్ మనకి ఎస్ఎస్సిలో చాలాసార్లు అడగడం జరిగింది. అజ్మీర్ షరీఫ్ దర్గా ఆర్ అజ్మీర్ దర్గా ఈజ్ కన్స్ట్రక్టెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మొఘల్ కింగ్ అని చెప్పేసి అక్బర్, బాబర్, హుమయూన్, జహంగీర్ ఇలాగా హుమయూన్ కట్టించడం జరిగింది. పుష్కర్ అండ్ ఎవ్రీ ఇయర్ కూడా మనకి పుష్కర్ మేళా అనేది రాజస్థాన్లో జరుగుతుంది అనమాట. సో సిటీస్ గురించి మిమ్మల్ని ఇలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఒక డిఫరెంట్ క్వశ్చన్ మనకి రాజస్థాన్ నుంచి ఉంది. ఇండియా యొక్క నేషనల్ రివర్, జాతీయ నది గంగా. ఇండియా యొక్క లాంగెస్ట్ రివర్ గంగా. అయితే ఇండియాలో స్మాలెస్ట్ రివర్, అతి చిన్న నది ఏది అంటే ఆర్వారి అని చెప్పేసి అంట, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. ఇండియాలో సెకండ్ స్మాలెస్ట్ రివర్ కూడా రాజస్థాన్లోనే ఉంది. దాని పేరు లూని అండ్ విచ్ ఈస్ నోన్ యాజ్ అ సాగర్ మాత. సో ఇది స్టాటిక్ జీకే ఆఫ్ రాజస్థాన్. ఇంకా చెప్పాలంటే రాజస్థాన్లో మనకి మౌంట్ అబూ అనే టెంపుల్ ఉంది, అలాగే ఒక సన్ టెంపుల్ ఉంది. అండ్ దానితో పాటుగా ఆరావళి మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో రాజస్థాన్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మౌంటైన్స్ అండ్ ఇండియాలో ఓల్డెస్ట్ మౌంటైన్స్గా కూడా చెప్తాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రాజస్థాన్ స్టాటికల్ జీకే. రాజస్థాన్ యొక్క చీఫ్ మినిస్టర్గా భజన్ లాల్ శర్మ ఉన్నారు. రాజస్థాన్ యొక్క గవర్నర్గా కల్రాజ్ మిశ్రా ఉన్నారు. అయితే ఇప్పుడు మనం 2023లో ఈ రోజు మనం రాజస్థాన్ న్యూస్లో ఉండడానికి కారణం స్నేక్ పార్క్ అనే దాని గురించి డిస్కస్ చేసాం. కోటాలో ఉంది అని చెప్పి. అయితే గత కొన్ని నెలలుగా రాజస్థాన్ మనకి కరెంట్ అఫైర్స్లో కనిపించింది. దానికి డిఫరెంట్ ఇష్యూస్ కారణం, డిఫరెంట్ ఇంపార్టెంట్ థింగ్స్ కారణం. అందులో ఒకటి ఎక్సర్సైజ్, యుద్ధ విన్యాసాలు అంటాం. రాజస్థాన్లో 2023లో 3 యుద్ధ విన్యాసాలని ఇండియా కండక్ట్ చేసింది. 3 exercises ఆర్ కండక్టెడ్ బై దట్ ఇండియన్ గవర్నమెంట్ ఇన్ డిఫరెంట్ డేట్స్ విత్ డిఫరెంట్ థీమ్స్ ఇన్ రాజస్థాన్ ఇన్ 2023. అందులో ఒకటి ఎక్సర్సైజ్ సైక్లోన్ 1. అగైన్ ఐమ్ రిపీటింగ్, ఎక్సర్సైజ్ సైక్లోన్ 1. ఎక్సర్సైజ్ సైక్లోన్ 1 అనేది ఇండియా ఆర్మీకి, ఈజిప్ట్ ఆర్మీకి మధ్యలో ఫస్ట్ టైం జరిగిందంట రాజస్థాన్లోని జైసల్మీర్ దగ్గరున్న ప్రాంతంలో. నెక్స్ట్ వన్ త్రిశక్తి. ఇది మన ఇండియన్ ఫోర్సెస్ కండక్ట్ చేసే రాజస్థాన్లో. నెక్స్ట్ వన్ సుదర్శన శక్తి. మనం ఏదైనా వేరే కంట్రీస్ నుంచి అంటే వెస్ట్రన్ బోర్డర్స్ నుంచి లైక్ పాకిస్తాన్ కావచ్చు, మిగతావి భారతదేశానికి పశ్చిమ సరిహద్దుల నుంచి ఏదైనా ముప్పు వస్తే ప్రిపేర్డ్గా ఉండేందుకు, వెస్ట్రన్ బోర్డర్స్ని ప్రొటెక్ట్ చేసుకునేందుకు ఇండియన్ గవర్నమెంట్ రాజస్థాన్లో 2023లో కండక్ట్ చేసిన ఎక్సర్సైజ్గా సుదర్శన శక్తి ఎక్సర్సైజ్ అనేదని చెప్తాం. సుదర్శన శక్తి, త్రిశక్తి ఇండియన్ ఫోర్సెస్ కోసం మనం కండక్ట్ చేసుకున్నాం రాజస్థాన్లో. కానీ ఈజిప్ట్ ఆర్మీతో ఫస్ట్ టైం ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేసిన ఎక్సర్సైజ్గా సైక్లోన్ 1 అనేదని చెప్తాం. దిస్ ఈజ్ అబౌట్ 2023 కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ మనం కోటాలో ఫస్ట్ స్నేక్ పార్క్ రాజస్థాన్లో వస్తుంది అనే దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ భజన్ లాల్ శర్మ, గవర్నర్ కల్రాజ్ మిశ్రా వరకు డిస్కస్ చేసాం. అలాగే కో రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేసాం. నెక్స్ట్ టైగర్ రిజర్వ్స్ అని చెప్పేసి అన్నాం కదా, ఈ టైగర్ రిజర్వ్స్ గురించి కూడా చూసుకున్నాం. నేషనల్ పార్క్స్, సిటీస్ అండ్ దాన్ని బట్టి మనకి రివర్స్ గురించి కూడా రాజస్థాన్లో మనం ఇంపార్టెంట్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ రాజస్థాన్లో 2023లో అందరికీ కూడా, ఆ స్టేట్లో అందరికీ కూడా ఐ టెస్ట్ అనేది రాజస్థాన్ గవర్నమెంట్ నిర్వహించింది. ఇలా నిర్వహించిన ఫస్ట్ స్టేట్ కూడా ఇండియాలో ఏది అంటే దట్ ఈస్ రాజస్థాన్ అనే చెప్పాలన్నమాట. అలాగే ఇక్కడ ఈజిప్ట్ గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్ పేరు గుర్తుపెట్టుకుంటూ ఉండండి. మనకి అబ్దుల్ అల్ సిసి ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్, తిరిగి మళ్ళీ ఈజిప్ట్కి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు రీసెంట్గా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి ఒక అపాయింట్మెంట్కి సంబంధించి, బట్ మోర్ ప్రాబబ్లీ అపాయింట్మెంట్తో పాటుగా కో రిలేటెడ్ కరెంట్ అఫైర్ అండ్ ఎక్కువ స్టాటిక్ జీకేని మనం రివైజ్ చేసే ఛాన్స్ ఈ కరెంట్ అఫైర్కి ఉంది. ఒకసారి ఇక్కడ చూడండి. ద ఫస్ట్ విమెన్ డైరెక్టర్ సెంట్రల్ ఆఫ్ సిఐఎస్ఎఫ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఐఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్గా దీన్ని చెప్పడం జరుగుతుంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, దీనికి సంబంధించి భారతదేశంలో మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్ అపాయింట్ అయ్యారు. ఆమె పేరు వచ్చేటప్పటికి నీనా సింగ్గా ఉన్నారు. నీనా
సింగ్ ద ఫస్ట్ విమెన్ అండ్ డైరెక్టర్ జనరల్ హూ అపాయింటెడ్ టు దట్ CISF గా చెప్పొచ్చు అనమాట. ఈమె ఎవరిని రీప్లేస్ చేశారు అంటే షీల్ వర్ధన్ సింగ్. ఇది వరకు మనకి CISF కి డైరెక్టర్ జనరల్ గా షీల్ వర్ధన్ సింగ్ ఉన్నారు, ఆయనని రీప్లేస్ చేశారు నీనా సింగ్. అంతేకాకుండా ఫస్ట్ విమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ CISF గా కూడా సో ఆమె ఒక రికార్డ్ ని క్రియేట్ చేశారని చెప్పొచ్చు. ఈమెకున్న ఇంకొక స్పెషల్ రికార్డ్ ఏంటి అంటే రాజస్థాన్లో ఫస్ట్ విమెన్ IPS ఆఫీసర్ ఈమె. రాజస్థాన్ ప్రాంతం నుంచి వచ్చిన మహిళా IPS ఆఫీసర్లో ఫస్ట్ విమెన్ IPS ఆఫీసర్ మనకి నీనా సింగ్ గా చెప్పొచ్చు. ఇది ఆమెకి సంబంధించిన క్రెడిటబిలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ అలాంగ్ విత్ కరెంట్ అఫైర్ గా మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం విమెన్ ఓరియంటెడ్ గా చెప్తున్నాం, ఫస్ట్ విమెన్ అన్నట్టుగా చెప్తున్నాం కాబట్టి భారతదేశంలో ఫస్ట్ విమెన్ IAS ఆఫీసర్ ఆమె పేరు అన్నా రాజం మల్హోత్రా. అన్నా రాజం మల్హోత్రా అండ్ ఫస్ట్ విమెన్ IAS ఆఫీసర్ ఇన్ ఇండియాగా చెప్పొచ్చు. ఫస్ట్ IPS ఆఫీసర్, విమెన్ IPS ఆఫీసర్ మీకు అందరికీ తెలిసిందే కిరణ్ బేడి గారు. గతంలో పాండిచ్చేరి లేదా పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా వర్క్ చేశారు ఈమె. అండ్ ద నెక్స్ట్ వన్ ఫస్ట్ విమెన్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఫాతిమా బీవి. ఫాతిమా బీవి గారు రీసెంట్ గా వర్ణించారు 2023 ఒబిచరీస్ లో ఫాతిమా బీవి గారు కూడా ఉన్నారనమాట. ఫస్ట్ విమెన్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ గా కూడా ఈమె కీర్తిని గణించారు. సో వీళ్ళందరూ ఫస్ట్ విమెన్ లిస్ట్ లో వస్తారు. అలాంటి ఫస్ట్ విమెన్ లిస్ట్ లో వచ్చే రాజస్థాన్ కి సంబంధించిన మొట్టమొదటి మహిళా IPS ఆఫీసర్ నీనా సింగ్. ఈమె CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కి మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్ గా ఎంపికయ్యారు. షీలవర్ధన్ సింగ్ గారిని రీప్లేస్ చేశారనమాట. ఇలాంటి ఫస్ట్ విమెన్స్ 2023 అంతకు ముందర కూడా కొంతమంది ఉన్నారు. ఒకసారి ఇక్కడ చూడండి, ఫస్ట్ విమెన్ ఫైటర్ పైలట్ అనమాట శివాంగి సింగ్. ఫస్ట్ విమెన్ ఫైటర్ పైలట్. ఫస్ట్ విమెన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ పైలట్ వచ్చేటప్పటికి భావనా కాంత్ గారు. అలాగే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఫస్ట్ విమెన్ బస్ డ్రైవర్ పూజాదేవి గారు. అండ్ ఫస్ట్ విమెన్ అంబులెన్స్ డ్రైవర్ ఇండియాలో వీరలక్ష్మి గారు. అలాగే ఫస్ట్ విమెన్ ఎట్ ద సియాచిన్ గ్లేషియర్ ఆఫీసర్గా అపాయింట్ అయింది సియాచిన్ హిమానీ నిధం దగ్గర కెప్టెన్ శివా చౌహాన్ గారుగా చెప్పొచ్చు అనమాట. ఇవన్నీ రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఉన్నవి. ఇది స్టాటిక్ జీకేలో ఉన్నది, ఈ రోజు కరెంట్ అఫైర్. సో వీటిని కంబైన్ చేసి చదువుకోండి. ఫస్ట్ మీరు రాజస్థాన్కి సంబంధించిన ఫస్ట్ విమెన్ ఆఫీసర్ అయిన మనకి IPS ఆఫీసర్ అయిన ఎవరైతే నీనా సింగ్ గారు ఉన్నారో CISF కి డైరెక్టర్ జనరల్ గా అపాయింట్ అయ్యారు. ఇలా ఇండియాలో చాలా మంది ఫస్ట్ విమెన్ స్టేటస్ ని క్రియేట్ చేశారు రీసెంట్ గా. సో వాళ్ళ గురించి చదువుతారు. నెక్స్ట్ అసలు స్టాటిక్ జీకేలో ఉన్న IAS IPS అండ్ వాటితో పాటుగా మనకి సుప్రీం కోర్టులో ఫస్ట్ విమెన్ జడ్జిగా పనిచేసిన పర్సన్ ని కూడా ఒకసారి చూడండి. సో ఇది ఈ కరెంట్ అఫైర్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దీనితో పాటుగా ఎస్పెషల్లీ GD ఎగ్జామ్ వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. మనకి సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని చెప్పేసి ఉంటాయి, కేంద్ర సాయుధ బలగాలు. సో దీంట్లో అస్సాం రైఫిల్స్ ఉంటుంది, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది, CRPF సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనేది ఉంటుంది, నెక్స్ట్ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ITBP ఉంటుంది, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అండ్ శాస్త్ర సీమా బల్ ఇందాకలు మనం చూసామే CISF. సో ఇవన్నీ కూడా మనకి దేంట్లో ఉంటాయంటే సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉంటాయన్నమాట. సో ఈ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ గత కొన్ని రోజులుగా కరెంట్ అఫైర్స్లో ఉంటున్నాయి. దానికి కారణం ఈ రోజు మనం చూసాం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి నీనా సింగ్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె అపాయింట్ అయ్యారని. అలాగే ఇక్కడ ఇంకొకటి చూడండి, ITBP ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ అని ఉంది కదా, దీనికి డైరెక్టర్ జనరల్ గా అనీష్ దయాల్ సింగ్ గారు ఉంటారు మొన్నటి వరకు. అయితే అనీష్ దయాల్ సింగ్ గారు రీసెంట్ గా CRPF కి డైరెక్టర్ జనరల్ గా ఎంపికయ్యారు. అందుకని ITBPకి డైరెక్టర్ జనరల్ గా రాహుల్ రస్గోత్రా గారిని అపాయింట్ చేయడం జరిగింది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది CISF కి నీనా సింగ్ గారు ప్రెసెంట్ ఉన్నారు, CRPF కి అనీష్ దయాల్ సింగ్ గారు ఉన్నారు ఇప్పుడు, అలాగే ITBPకి రాహుల్ రస్గోత్రా గారు ఉన్నారు. సో ఇవి ఫస్ట్ మీరు చదువుకోవాలి. నెక్స్ట్ వన్, ఒక్కొక్కసారి ఎగ్జామినర్ డైరెక్ట్ అపాయింట్మెంట్ అడగకుండా రీసెంట్ గా ITBPకి రాహుల్ రస్గోత్రా గారు అపాయింట్ అయ్యారు డైరెక్టర్ జనరల్ గా. ఈయన ఎవరిని రీప్లేస్ చేశారు? సో హీ రీప్లేస్డ్ విచ్ పర్సన్ అని అడుగుతారు. అనీష్ దయాల్ సింగ్ గారిని రీప్లేస్ చేశారు. మరి అనీష్ దయాల్ సింగ్ గారు ఎవరిని రీప్లేస్ చేశారు CRPF లో అంటే సుయోజ్ లాల్ అనే పర్సన్ ని రీప్లేస్ చేశారు. ఇలా చదువుకోవాలన్నమాట. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి ITBP ఉంది చూసారా, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అని. దీని రైజింగ్ డే రీసెంట్ గా డెహ్రాడూన్ లో జరిగింది. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో 62వ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ రైజింగ్ డే అనేది జరిగింది. ఎవ్రీ ఇయర్ దీనిని
అక్టోబర్న మనకి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అలాగే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క ఎన్నోవ రైజింగ్ డే 2023లో జరిగిందంటే 59th. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దేమో 59th, అదే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అయితే మనకి 62nd చెప్పొచ్చు. మనకి ఇండియా పాకిస్తాన్ వార్ లాంటివి అయిన తర్వాత 1965 తర్వాత ఇండియా పాకిస్తాన్ యుద్ధం కావచ్చు, 1999లో ఇండియా పాకిస్తాన్ కార్గిల్ యుద్ధం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత సో మనకి వెస్ట్రన్ బోర్డర్స్ వైపున ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి సో ఇండియా బోర్డర్స్ చుట్టూ కూడా ప్రొటెక్షన్ని పెంచుకోవడానికి ఎస్పెషల్లీ ఈ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లాంటి వాటిని స్టార్ట్ చేసింది. సో ఇది సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించి, అందులో ఒకటైన CISFకి సంబంధించిన ఫస్ట్ విమెన్ డైరెక్టర్ జనరల్ నీనా సింగ్ గారికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఇవి ఈరోజు మనం ఈ కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఒక ఇనిషియేషన్కి సంబంధించి రీసెంట్గా పవర్ గ్రిడ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇది హర్యానాలో ఉంది, దీని యొక్క హెడ్ క్వార్టర్స్. అది ప్రజెంట్ మనకి ఇండియాలోని బెంగళూరులో, కర్ణాటకలోని బెంగళూరులో ప్రాంతంలో విశ్రామ్ సదన్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. పవర్ గ్రిడ్ స్టార్టెడ్ విశ్రామ్ సదన్ ఇన్ ఇండియా. ఎక్కడంటే బెంగళూరు. దీని హెడ్ క్వార్టర్స్ మనకి గురుగ్రామ్ ఏరియాలో ఉంది, బట్ ఇది స్టార్ట్ చేసింది విశ్రామ్ సదన్ అనేది బెంగళూరులో. సో ఇక్కడ ఏంటంటే కొన్ని బెడ్స్ని అండ్ ప్లేస్ని ఏర్పరుస్తారు. దీని చుట్టుపక్కల ఉన్న పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సో ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు, దాని తర్వాత మళ్ళీ వెళ్ళిపోవచ్చు. సో ఇలా దానిని ఏర్పరచడం జరిగిందనమాట. దాని తర్వాత ఇండియాలోని ఇంకొన్ని ప్లేసెస్ లైక్ మధ్యప్రదేశ్, జార్ఖండ్లో కూడా ఇలాంటి విశ్రామ్ సదన్స్ని పవర్ గ్రిడ్ ఆఫ్ ఇండియా త్వరలో ఏర్పరచనుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. వన్ లైనర్ కరెంట్ అఫైర్గా చెప్పాలంటే పవర్ గ్రిడ్ విశ్రామ్ సదన్ అనే దాన్ని మొట్టమొదటిసారిగా ఎక్కడ స్టార్ట్ చేసింది అని అడుగుతారు, బెంగళూరు. ఎవరు స్టార్ట్ చేశారని అడిగితే మాత్రం యూనియన్ పవర్ మినిస్టర్ ఎవరైతే రాజ్ కుమార్ సింగ్ లేదా ఆర్కే సింగ్ ఉన్నారో ఆయన ప్రారంభించారు. టోటల్గా ఈ ప్రాజెక్ట్కి పవర్ గ్రిడ్కి అయిన ఖర్చు 23 crores అంట, 23 కోట్లుగా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ పవర్ గ్రిడ్ ఆఫ్ ఇండియా అనేది 1989లో ఎస్టాబ్లిష్ అయింది. దీని హెడ్ క్వార్టర్స్ గురుగ్రామ్లో లొకేట్ అయి ఉంది. ఇదే గురుగ్రామ్లో అంతర్జాతీయ సౌర కూటమి ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా గురుగ్రామ్లోనే లొకేట్ అయి ఉంది. ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ని ఇండియా, ఫ్రాన్స్ యొక్క సహకారంతో మొట్టమొదటిగా ప్రారంభించింది. దీని తర్వాత మిగతా కంట్రీస్ అన్ని ఇందులో జాయిన్ అయ్యాయి. అలాగే నెక్స్ట్ ఈ సంవత్సరం ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ బస్ అనే దాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్టార్ట్ చేసింది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గ్రీన్ హైడ్రోజన్ బస్ ఇండియాలో స్టార్ట్ అయింది ఫస్ట్ టైం ఢిల్లీలో. దాన్ని ప్రారంభించింది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, సహజ వనరులు మరియు పెట్రోలియం కేంద్ర మంత్రి శాఖ అయిన హర్దీప్ సింగ్ గారు ఢిల్లీలో మొట్టమొదటిసారిగా గ్రీన్ హైడ్రోజన్ బస్ని స్టార్ట్ చేశారు. కాకపోతే ఈ సంవత్సరం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దాని యొక్క మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ బస్ని స్టార్ట్ చేసింది. అది ఈ రెండింటికి డిఫరెన్స్. అలాగే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మెయిన్ వర్క్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రిసిటీకి సంబంధించింది. కాబట్టి ఒకసారి ఈ స్టాటిక్ జీకే కూడా చూద్దాం. ఇండియాలో ఎలక్ట్రిసిటీ, దాని రిలేటెడ్ ఎనర్జీని ఎలా రప్పించవచ్చు, ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు, ఎయిదర్ ఒకటి థర్మల్ పవర్ ప్లాంట్స్ ద్వారా, అంటే కోల్ని కానీ స్టీమ్ని కానీ ఇలాంటి వాటిని యూజ్ చేసుకుని థర్మల్ పవర్ ప్లాంట్స్ ద్వారా సో మనం జనరేట్ చేయొచ్చు. అండ్ రెండోది హైడ్రో పవర్ ప్లాంట్స్ ద్వారా జనరేట్ చేయొచ్చు. మూడోది న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ద్వారా జనరేట్ చేయొచ్చు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లేదా అణు విద్యుత్ కేంద్రాలు ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి పేర్లు ఏంటి అనేది స్టాటిక్ జీకేలో ఇంపార్టెంట్. సో దాంట్లో చూసుకుంటే తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఇది మహారాష్ట్రలో ఉంది. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియాగా కూడా చెప్తారు. నెక్స్ట్ వన్ కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఇది వచ్చేటప్పటికి మనకి కర్ణాటక స్టేట్లో లొకేట్ అయి ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కల్పాకం న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఇది వచ్చేటప్పటికి తమిళనాడులో ఉంది. రీసెంట్గా మనం దీనికి సంబంధించి ఒక కరెంట్ అఫైర్ని కూడా డిస్కస్ చేసాం, మీకు గుర్తుండే ఉంటుంది. సో రష్యాకి ప్రజెంట్ మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన, విదేశాంగ శాఖ మంత్రి అయిన సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు విజిట్ చేశారు. సో ఆ విజిట్ చేసిన భాగంలో సందర్భంగా కల్పాకం న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి సంబంధించి రష్యా, ఇండియా కొన్ని డీల్స్ని ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్స్ కోసం కుదుర్చుకున్నాయి. దానివల్ల ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రీసెంట్గా 2 days బ్యాక్ కరెంట్ అఫైర్స్లో ఉంది. నరోరా నేషనల్ పార్క్, నరోరా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉత్తరప్రదేశ్లో లొకేట్ అయింది. రావత్ భట్ రాజస్థాన్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్. కాక్రపారా గుజరాత్, కాక్రపారా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏమో మనకి గుజరాత్లో లొకేట్ అయి ఉంది. అలాగే నెక్స్ట్ రావత్ భట్ వచ్చేటప్పటికి రాజస్థాన్లో, నరోరా ఉత్తరప్రదేశ్,
కల్పాకం తమిళనాడు, కైగా కర్ణాటక, తారాపూర్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర ఏరియా. ఇవి ఇండియాకి సంబంధించిన న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్గా చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ వన్ లైనర్ కరెంట్ అఫైరే. రాజ్ కుమార్ సింగ్ గారు యూనియన్ పవర్ మినిస్టర్గా ఉన్నారు. అయితే ఈయన చేతుల మీదుగా 23 crores వర్త్ కలిగిన మనకి ఏదైతే విశ్రామ్ సదన్ అనేది ఉందో అది పవర్ గ్రిడ్ ఆఫ్ ఇండియా రీసెంట్గా బెంగళూరులో ప్రారంభించింది. అంతే. ఎవరు ప్రారంభించారు? ఆర్కే సింగ్. ఎక్కడ ప్రారంభించారు? బెంగళూరు. సో దాని పేరు విశ్రామ్ సదన్. దాని యొక్క వర్త్ కాస్ట్ ఎంత? 23 crores. అంతే. ఈ కరెంట్ అఫైర్ ఇక్కడ వరకు చదువుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇవి చదువుకోవడం వల్ల ఒకవేళ ఆ కరెంట్ అఫైర్ మిస్ అయితే ఎందులో నుంచి అయినా మనకి కొన్ని ఆప్షన్స్ వైజ్ కలిసి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. డైరెక్ట్గా ఈ క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. స్టాటిక్, జీకే, జాగ్రఫీ లేకపోతే మనకి ఎకానమీ రిలేటెడ్లో కొంతవరకు ఎలక్ట్రిసిటీ, పవర్, ఎనర్జీకి సంబంధించిన చాప్టర్స్లో ఇవి మనకి బాగా యూస్ అవుతాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ స్పోర్ట్స్కి సంబంధించిందని చెప్పొచ్చు. రీసెంట్గా మనకి ఉజ్బెకిస్తాన్ ప్రాంతంలోని సమర్కండ్లో 2023 ఫైట్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. సో దీంట్లో మనకి కార్ల్సన్ అండ్ టైటిల్ విజేతగా నిలిచారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. రీసెంట్లీ ది ఫైట్ వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ 2023 హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ అని అడిగితే ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్ అనే ప్రాంతంలో జరిగింది. దీంట్లో మనకి ఎవరైతే నార్వేకి సంబంధించిన మ్యాగ్నస్ కార్ల్సన్ అనే పర్సన్ ఉన్నారో ఈయన టైటిల్ విన్నర్గా నిలిచారు. సెకండ్ ప్లేస్లో మనకి వాద్బీర్ ఫెడోసివ్ అండ్ థర్డ్ ప్లేస్లో యూ యాంగి అనే పర్సన్ మనకి ఉండడం జరిగిందనమాట. ఇదే పర్సన్ కార్ల్సన్ నార్వేకి సంబంధించిన ఈ చెస్ ప్లేయర్ 2023 ఆగస్టు మంత్లో జరిగిన ఏదైతే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ఉంటుందో సో ఈ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో టైటిల్ విజేతగా నిలిచారు. కాకపోతే అక్కడ రన్నర్ లేదా అపోనెంట్ ఆయనకి ఎవరు అంటే ఇండియా గ్రాండ్ మాస్టర్ అయిన ఆర్ ప్రజ్ఞానందని మీద గెలిచి అండ్ వరల్డ్ కప్ 2023 ఫైట్ ఛాంపియన్షిప్ని గెలుచుకున్నారు మాగ్నస్ కార్ల్సన్. ఇదే పర్సన్ 2023 వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ని కూడా గెలుచుకోవడం జరిగింది. సో ఇదే ఛాంపియన్షిప్ విమెన్స్కి కూడా జరిగిందండి. విమెన్స్లో రష్యాకి సంబంధించిన ప్లేయర్, ఫీమేల్ ప్లేయర్ అయినా ఎవరైతే మనకి బ్యాండ్రోక్ లేకపోతే అనస్థియా బ్యాండ్రోక్ అనే పర్సన్ ఉన్నారో అనస్థియా బ్యాండ్రోక్ దీంట్లో మనకి టాప్ పొజిషన్లో రావడం జరిగింది, టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. అదే దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ కనుక చూస్తే ఈ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ ఉంది చూసారా, దీన్ని గతంలో ఇండియాకి సంబంధించి విశ్వనాథ్ ఆనంద్ గారు అలాగే సవితా శ్రీ గారు, కోనేర్ హంపి లాంటి వాళ్ళు గెలుచుకున్నారంట. కోనేర్ హంపి గారు రీసెంట్గా ఏషియన్ గేమ్స్ ఏవైతే చైనాలో జరిగాయో దాంట్లో మనకి సిల్వర్ మెడల్ని కూడా గెలుచుకోవడం జరిగింది ఈమె. సో ఇది దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు. అలాగే వరల్డ్ చెస్ డే అనేది 20th జూలైన ఎవ్రీ ఇయర్ కూడా కండక్ట్ చేస్తారు. ప్రపంచ చదరంగ దినోత్సవం అనేది ఎవ్రీ ఇయర్ ఏ డేన కండక్ట్ చేస్తారు అంటే 20th జూలైన కండక్ట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. అలహాబాద్ హైకోర్టుకి నూతన ప్రధాన న్యాయమూర్తిగా మనకి ఒక పర్సన్ అపాయింట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ద చీఫ్ జస్టిస్ ఆఫ్ అలహాబాద్ హైకోర్ట్ రీసెంట్లీ అపాయింటెడ్ అండ్ దాని రిలేటెడ్ కరెంట్ అఫైర్ మీరు ఇక్కడ చూడొచ్చు. జస్టిస్ అరుణ్ బన్సాలి, అగైన్ ఐఎమ్ రిపీటింగ్, జస్టిస్ అరుణ్ బన్సాలి and has become the chief justice of అలహాబాద్ హైకోర్ట్. అలహాబాద్ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా అరుణ్ బన్సాలి అపాయింట్ అయ్యారు. రీసెంట్గా ఇండియాలో 5 హైకోర్ట్స్లో అలహాబాద్తో కలిపి 5 హైకోర్ట్స్లో మనకి ఈ చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు న్యూగా అపాయింట్ అయ్యారు. దాంట్లో ఒకటి వచ్చేటప్పటికి మనకి అస్సాంలో సంబంధించి మనకి జస్టిస్ విజయ్ బిష్ణోయ్ అనే పర్సన్ అపాయింట్ అవ్వడం జరిగింది చీఫ్ జస్టిస్గా. అలాగే రాజస్థాన్ హైకోర్టుకి సంబంధించి మహేంద్ర మోహన్ శ్రీవాస్తవ్ అండ్ పంజాబ్ హర్యానాకి సంబంధించిన హైకోర్టుకి షీల్ నాగ్ అండ్ జార్ఖండ్ హైకోర్టుకి సంబంధించి మనకి బిఆర్ సారంగి. జార్ఖండ్కి న్యూ చీఫ్ జస్టిస్గా మనకి బిఆర్ సారంగి, పంజాబ్ అండ్ హర్యానాకి సంబంధించి షీల్ నాగో అండ్ రాజస్థాన్కి సంబంధించి మహేంద్ర మోహన్ అండ్ అస్సాం విజయ్ బిష్ణోయ్. అరుణ్ బన్సాలి రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ అ చీఫ్ జస్టిస్ ఆఫ్ అలహాబాద్ హైకోర్ట్ ఇన్ యూపీగా చెప్పొచ్చు అనమాట. ఇండియాలో టోటల్గా 25 హైకోర్ట్స్ ఉన్నాయి. సో ఫార్ వీ హ్యావ్ 25 హైకోర్ట్స్. ఈ 25 హైకోర్ట్స్లో కొన్ని హైకోర్ట్స్ని
కామన్గా కొన్ని స్టేట్స్ షేర్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మనకి తెలంగాణ ఉందనుకోండి, తెలంగాణకి సంబంధించి ఆ స్టేట్ హైకోర్టు ఉంది. ఆంధ్రప్రదేశ్కి కూడా మనకి 25th హైకోర్టు ఆంధ్రప్రదేశ్తే నూతనంగా ఏర్పడింది, మనకి హైకోర్టు ఉంది. సో కాకపోతే కొన్ని స్టేట్స్ ఏమవుతాయంటే కామన్గా, ఇక్కడ చూడండి పంజాబ్ అండ్ హర్యానా ఈ రెండు కామన్గా హైకోర్టుని షేర్ చేసుకుంటున్నాయి. ఇలా కేంద్ర పాలిత ప్రాంతాలు, ఈవెన్ యూనియన్ టెరిటరీస్ ఆల్సో షేరింగ్ అ కామన్ హైకోర్టు అనమాట. సో ఈ క్వశ్చన్స్ని మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు. ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లో కూడా మనకి ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో ఇక్కడ మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చి లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్, ఇటువైపు కేరళ హైకోర్టు, తమిళనాడు హైకోర్టు ఇలా ఇచ్చి వేటిని షేర్ చేసుకుంటానని అని కూడా అడిగారు అనమాట. సో ఈ కరెంట్ అఫైర్ నేర్చుకున్నాం కాబట్టి దీనితో పాటుగా ఒకసారి ఆ ఇన్ఫర్మేషన్ కూడా చూసామంటే మనకి ఈజీ అయిపోతుంది. ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి మనకి చాలా ఇంపార్టెంట్ ఈ మూడు, మద్రాస్, బాంబే, కోల్కతా. మద్రాస్ హైకోర్టు వచ్చేటప్పటికి తమిళనాడు స్టేట్, దాంతోపాటుగా పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి అని యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతం షేర్ చేసుకుంటున్నాయి. నెక్స్ట్ కోల్కతా హైకోర్టు వెస్ట్ బెంగాల్ అండ్ అండమాన్ ఈ రెండు షేర్ చేసుకుంటున్నాయి. బాంబే హైకోర్టుని మహారాష్ట్ర, గోవా, దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ సో ఇవి షేర్ చేసుకుంటున్నాయి. అలాగే గౌహతి హైకోర్టు అస్సాంలో ఉంది, దీన్ని అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం స్టేట్స్ మనకి షేర్ చేసుకుంటున్నాయి. అండ్ నార్త్ ఈస్ట్ ఇండియాలో మేఘాలయకి, త్రిపురకి, మణిపూర్కి ఈ మూడింటికి సెపరేట్ హైకోర్ట్స్ ఉన్నాయి. మిగిలిన స్టేట్స్ అన్నిటికీ కలిపి కామన్గా గౌహతి ఉంది. కేరళలోని ఎర్నాకుళం హైకోర్టుని కేరళ, లక్షద్వీప్ షేర్ చేసుకుంటున్నాయి. పంజాబ్, హర్యానా, చండీగఢ్కి సంబంధించి చండీగఢ్ హైకోర్టు అనేది ఉంది. జమ్మూ కాశ్మీర్ అండ్ లడాఖ్కి సంబంధించి కామన్ హైకోర్టు ఉంది. సో ఇవి హైకోర్ట్స్ అని, కామన్ హైకోర్ట్స్. ఇలాంటి వాటిని మనకి మెయిన్గా పాలిటీ రిలేటెడ్గా, స్టాటిక్ జీకే రిలేటెడ్గా. సో ఇప్పుడు మనకి అలహాబాద్ హైకోర్టు జడ్జ్ అరుణ్ బన్సాలి గారు వచ్చారు, జార్ఖండ్కి సారంగి గారు రావడం జరిగింది, అలాగే రాజస్థాన్కి వచ్చేటప్పటికి మోహన్ గారు రావడం జరిగింది. సో ఇలా ఎవరైతే ఉన్నారో వీళ్ళని మనకి ఆల్రెడీ హైకోర్ట్స్ వచ్చాయి కాబట్టి ఇలా మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కూడా కరెంట్ అఫైర్ రిలేటెడ్గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఈ కరెంట్ అఫైర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ మీరు రీసెంట్గా అపాయింట్ అయిన హైకోర్టు జడ్జెస్ ఏ జడ్జ్ ఏ హైకోర్టుకి అపాయింట్ అయ్యారు అనేది చూసుకోండి. దాని తర్వాత ఒకసారి ఈ ఇంపార్టెంట్ ఏదైతే స్టాటిక్ జీకే ఉందో ఒకసారి ఇది చదవండి. ఇది మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైరే, జస్ట్ చిన్న అప్డేషన్ కోసం మనం ఇక్కడ మళ్ళీ డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ వచ్చింది బట్ నిన్న డిస్కస్ చేసాం కాబట్టి ఒక్కసారి ఇక్కడ అప్డేషన్ అనేది చూద్దాం. అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే మనకి ఉత్తరప్రదేశ్లో ఉందో దానిని మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చారు. సో పేరు మార్చి కొన్ని ఇంపార్టెంట్గా రామాయణకి సంబంధించిన పెయింటింగ్స్ ఇంపార్టెన్స్ని లోపల మనకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, డిజైనింగ్లో అమర్చడం జరిగింది. అండ్ ఏదైతే రినోవేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో లొకేటెడ్ ఉత్తరప్రదేశ్, సో దీన్ని December 30th ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రారంభించనున్నారు. సో అసలు మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నిన్న మనం డిస్కస్ చేసాం అయోధ్య రైల్వే స్టేషన్, నూతనంగా మార్చబడిన అయోధ్య ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఈ రెండింటిని ప్రారంభించడానికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఉత్తరప్రదేశ్ వెళ్ళనున్నారు. సో దీంట్లో భాగంగా అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అంతర్జాతీయ విమానాశ్రయం, దాని పేరుని ఏమని మార్చారు, మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్చారు. ఈ కరెంట్ అఫైర్ ఎస్పెషల్లీ నేను ఇక్కడ ఇవ్వడానికి రీజన్, ఇండియాలో చాలా వరకు రైల్వే స్టేషన్స్, ఇంపార్టెంట్ సిటీస్, ప్లేసెస్, ఎయిర్పోర్ట్స్ యొక్క నేమ్స్ని చేంజ్ చేశారు. సో అవి ఒకసారి మనం ఇక్కడ డిస్కస్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఆ కరెంట్ అఫైర్ రిపీట్ చేసాం మనం ఇక్కడ. ఆగ్రాకి సంబంధించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఒకటి ఉంది ఇక్కడ. సో దానిని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఎయిర్పోర్ట్ కింద పేరు మార్చారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గోరఖ్పూర్ ఏదైతే ఉందో దాన్ని మహాయోగి గోరఖ్నాథ్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చారు. త్రిపురలోని అగర్తల ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దానిని మహారాజ్ బీర్ బిక్రమ్ మాణిక్య కిషోర్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చారు. సో ఇది మనకి త్రిపురకి సంబంధించి మాణిక్య కిషోర్ ఎయిర్పోర్ట్, అగర్తల ఎయిర్పోర్ట్ని, ఆగ్రా ఎయిర్పోర్ట్ని దీన్ దయాళ్ అండ్ గోరఖ్పూర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్పోర్ట్ని మహాయోగి గోరఖ్నాథ్ కింద మార్చారు. ఈ రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది. ఇది నార్మల్ మనకి ఎయిర్ ఫోర్స్ ఏదంటారు ఎయిర్పోర్ట్ సర్వీస్కి సంబంధించింది. ఇలాగా ఇదే కైండ్ ఆఫ్ థింగ్లో, ఇదే కైండ్ ఆఫ్ జోనర్లో ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా
పేరు మార్చడం జరిగింది. ఉత్తరప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారు, ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నర్ ఆనందీబెన్ పటేల్. సో నెక్స్ట్ వన్ ఒక ఫెస్టివల్ కి సంబంధించింది. సో ప్రతి సంవత్సరం గోల్ మేళా అనే ఫెస్టివల్ ని 2 సార్లు నిర్వహిస్తారు, ట్వైస్ ఇన్ అ ఇయర్ అనమాట. సో దీన్ని జగన్నాథ ఆలయం ఏదైతే జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్లో ఉందో అక్కడ దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ గోల్ మేళా ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్ ట్వైస్ గా చెప్పొచ్చు అనమాట. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అదే కాకుండా జమ్మూ కాశ్మీర్లో ఇంకా మనకి ఏషియన్ ట్యూలిప్ ఫెస్టివల్, షికారా ఫెస్టివల్, బాంగస్ వ్యాలీ ఫెస్టివల్ ఇవన్నీ కూడా జమ్మూ కాశ్మీర్లో నిర్వహించే ఇంపార్టెంట్ ఫెస్టివల్స్. జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా ప్రజెంట్ మనకి మనోజ్ సిన్హా అనే పర్సన్ ఉన్నారు. అంతేకాకుండా మనం రీసెంట్ కరెంట్ అఫైర్స్లో జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన జిఐ ట్యాగ్స్, నేషనల్ పార్క్స్, ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసి ఉన్నాం. సాఫ్రాన్ అనేది ఇంపార్టెంట్ క్రాప్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ గా కూడా మనం డిస్కస్ చేసాం. లిథియం రిజర్వ్స్ ఈ సంవత్సరం ఎక్కడ మనకి ఎక్కువగా లభించాయి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. సో నెక్స్ట్ వన్ హార్నబిల్ ఫెస్టివల్ నాగాలాండ్ లో ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు. గజ్ జాతర అనేది నేపాల్, ఇదే నేపాల్లో ఉబ్హౌలీ ఫెస్టివల్ అనేది కూడా నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ నౌకాయ్ ఫెస్టివల్ అనేది ఒడిస్సాలో నిర్వహించేది. యావోసాంగ్ ఫెస్టివల్ అనేది మణిపూర్లో నిర్వహించేది. నేను ర్యాండమ్ గా కొన్ని ఫెస్టివల్స్ ని తీసుకొని నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. 2023లో నెంబర్ ఆఫ్ ఫెస్టివల్స్, మేళాస్, సో ఇవన్నీ కూడా జనరల్ గా మనకి ఇండియాలో జరిగే డిఫరెంట్ ప్లేసెస్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హర్యానా, రాజస్థాన్, నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్స్, మధ్యప్రదేశ్ ఇలా ప్రతి చోట కూడా 2023లో ఫెస్టివల్స్ అనేవి జరిగాయి. సో దాన్ని మనం సెపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం, ఇక్కడ లెంతీ అవుతుంది కాబట్టి జస్ట్ మీకు రిఫరెన్స్ కోసం ఇవి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఎంసీక్యూ చూడండి. విచ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంటర్స్ ఇన్ కో లెండింగ్ పార్ట్నర్షిప్ విత్ కిసెస్తు సైసన్ ఫినాన్స్ ఫర్ MSME లోన్. సో మీకు MSMEస్ ఆల్రెడీ ఐడియా ఉంది. MSME సెక్షన్కి ఎస్పెషల్లీ లోన్స్ని ప్రొవైడ్ చేయడానికి ఈ క్రింది వాటిలో అంటే కోటక్ మహీంద్రా, నాబార్డ్, బంధన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, ఏ బ్యాంక్ మనకి కో లెండింగ్ పార్ట్నర్గా కిసెస్తు సైసన్ అనే ఫినాన్స్ కంపెనీతో టైఅప్ అయింది అని చెప్పేసి అడుగుతున్నారు. కిసెస్తు సైసన్ అనేది బెంగళూరు బేస్డ్కి సంబంధించిన NBFC, నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీగా దీన్ని చెప్పొచ్చు అనమాట. బెంగళూరు హెడ్ క్వార్టర్స్గా ఉంది. సో దీంతో రీసెంట్గా సెంట్రల్ బ్యాంక్ అనేది టైఅప్ అయింది అనమాట. సో అది కూడా MSME లోన్స్ కి సంబంధించి ఒక లెండింగ్ పార్ట్నర్ గా. అలాగే సెంట్రల్ బ్యాంక్ కి సంబంధించి MD అండ్ CEOగా ఎవరైతే ఉన్నారో M వెంకట్ రామ్ గారు మనకి ప్రెసెంట్ సెంట్రల్ బ్యాంక్ కి సంబంధించిన MD అండ్ CEOగా ఉన్నారు. సెంట్రల్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి ముంబైలో లొకేట్ అయి ఉంది. అలాగే బంధన్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ కోల్కతాలో ఉంది. దీని బ్రాండ్ అంబాసిడర్ గా కూడా సౌరవ్ గంగోలీ గారు ఉన్నారనమాట. నాబార్డ్ కి చైర్మన్ గా షాజీ గారు ఉన్నారు. అలాగే MSMEకి సంబంధించిన మినిస్టర్ మీకు ఆల్రెడీ తెలుసు, నారాయణ్ రానే గారు మనకి MSME మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనే మినిస్ట్రీకి మనకి మినిస్టర్గా ఉన్నారు. జూన్ 27న ఎవ్రీ ఇయర్ కూడా MSME డే అనే దాన్ని మనం కండక్ట్ చేసుకుంటాం. ఇలాంటి MSME సెక్టార్కి సంబంధించిన వాళ్ళకి లోన్స్ని ప్రొవైడ్ చేయడానికి బెంగళూరుకి సంబంధించిన సైసన్ ఫినాన్స్ కంపెనీ తోటి రీసెంట్గా ముంబై హెడ్ క్వార్టర్స్గా కలిగిన సెంట్రల్ బ్యాంక్ అనేది టైఅప్ అయింది. ఒకసారి MD అండ్ CEOని పర్ఫెక్ట్గా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న నేమ్ అనేది, మిగతా ఇన్ఫర్మేషన్ అంతా యాస్ట్రీస్గా మీరు నోట్స్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ MCQ చూడండి. జల్ జీవన్ మిషన్ లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్? జల్ జీవన్ మిషన్ అనేది ఏ సంవత్సరంన మనకి ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసింది? 2015, 16, 19 అండ్ 21. 2019 ఆగస్టు 15న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు జల్ జీవన్ మిషన్ అనే దాన్ని లాంచ్ చేశారు. దీని టార్గెట్ వచ్చేటప్పటికి గోల్ 100% ట్యాప్ వాటర్ని ప్రొవైడ్ చేయాలి. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్కి ఏమంటారు, ఈ ట్యాప్ వాటర్ని ప్రొవైడ్ చేయడానికి జల్ జీవన్ మిషన్ అనేది లాంచ్ అయింది. మొదట్లో అంటే 2019లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు దీన్ని లాంచ్ చేసినప్పుడు గ్రామాల్లో 100% కూడా కుళాయి నీరు అంటే ట్యాప్ వాటర్ని ప్రొవైడ్ చేసే విధంగా టార్గెట్ పెట్టుకున్నారు. 2024కి వీళ్ళు టార్గెట్ పెట్టుకోవడం జరిగిందనమాట. అయితే దాని తర్వాత దీన్ని అర్బన్ ఏరియాస్కి కూడా కనెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దీన్ని అంతటిని మానిటర్ చేసేది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి మంత్రిత్వ శాఖ దీనిని మొత్తం కూడా పర్యవేక్షిస్తుంది. సో దానికి గజేంద్ర సింగ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మినిస్టర్గా ఉన్నారు. గజేంద్ర సింగ్ ప్రెసెంట్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తిగా చెప్పొచ్చు. అయితే ఇది ఎందుకు ఇప్పుడు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం భారతదేశంలో 72% ఇన్ రూరల్ ఏరియాస్ ట్యాప్ వాటర్ అనేది పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది. అది జల్ జీవన్ మిషన్ వల్ల.
అంటే 2024కి ఖచ్చితంగా అది 100% టార్గెట్ని రీచ్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది. అండ్ ఒక అఫీషియల్ మనకి ఇచ్చిన ఏదైతే ప్రెస్ రిపోర్ట్లో దీనిని మనకి రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇండియాలో 9 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ దాకా, అంటే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలుపుకొని 9 దాకా ఇప్పటి వరకు 100% ట్యాప్ వాటర్ ఇన్ రూరల్ ఏరియాస్ జల్ జీవన్ మిషన్ కింద తమ గ్రామాల్లో 100% ట్యాప్ వాటర్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. అందులో ఫస్ట్ అచీవ్మెంట్ని క్రియేట్ చేసింది గోవా. సో మిగతా స్టేట్స్ కూడా రికార్డ్ చేశాయి. లైక్ తెలంగాణ ఉంది, అండమాన్ అండ్ నికోబార్ ఏరియా అనేది ఉంది, దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ ఉంది, పుదుచ్చేరి ఉంది, హర్యానా ఉంది. ఇలాంటి స్టేట్స్ అన్నీ కూడా ఇందులో లొకేట్ అయి ఉన్నాయి. అలాగే జార్ఖండ్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్ లాంటివి లెస్ దెన్ 50% ట్యాప్ కనెక్షన్ని కలిగి ఉన్నాయంట. సో ఇక్కడ కొంచెం ప్రాబ్లమెటిక్గా ఉంది ఈ అచీవ్మెంట్ని ముందుకు తీసుకెళ్లడంలో అని కూడా ఈ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. రూరల్ ఏరియాలో ఎంతవరకు ఇప్పుడు అచీవ్ సాధించారు? 72%. 2024కి ఎంత టార్గెట్? 100%. ఎవరు దీన్ని మానిటర్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి ఎవరు మినిస్టర్గా ఉన్నారు? గజేంద్ర సింగ్ షెకావత్ గారు. ఏ ప్రోగ్రామ్ ఇది? జల్ జీవన్ మిషన్. ఏ ఇయర్లో స్టార్ట్ అయింది? August 15, 2019. ఎవరు ప్రారంభించారు? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. అచీవ్ చేసిన స్టేట్స్ అండ్ ఫస్ట్ స్టేట్ గోవా యొక్క చీఫ్ మినిస్టర్గా ప్రమోద్ సావంత్, గోవా యొక్క గవర్నర్గా శ్రీధరన్ పిల్లై ఉన్నారు. ఈ సంవత్సరం 2023 జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చిన పర్సన్ కొంకణి రచయిత, గోవాకి సంబంధించిన దామోదర్ మౌజు గారు. సో ఇలా ఒకదానికొకటి కోరిలేట్ చేసుకుంటూ మనం చదువుకోవచ్చు. ఆప్షన్ హియర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ MCQ కరెంట్ అఫైర్స్ ది ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డే ఈజ్ నేషనల్ కన్జ్యూమర్ రైట్ డే సెలబ్రేటెడ్. సో జాతీయ వినియోగదారుల హక్కు దినోత్సవం, నేషనల్ కన్జ్యూమర్ రైట్ డే ఎప్పుడు అని అడుగుతున్నారు. సో లైక్ December 16th. December 16th మీకు ఆల్రెడీ తెలుసు. విజయ్ దివాస్ డే అనేది మనకి December 16th సెలబ్రేట్ చేయబడుతుంది. December 23rd వచ్చేటప్పటికి కిసాన్ దివాస్ డే అని చెప్పేసి అంటాం కదా, అది. December 25th ఉంది చూసారా, ఇది గుడ్ గవర్నెన్స్ డేగా చెప్పబడుతుంది. December 24th నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే. దీని యొక్క థీమ్ ఇతివృత్తాంతం వచ్చేటప్పటికి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఇన్ ద ఎరా ఆఫ్ కామర్స్ అండ్ డిజిటల్ ట్రేడ్. సో ఇప్పుడు మనకి అంత వ్యాపారం మనకి డిజిటల్ పరంగా జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు కన్జ్యూమర్ యొక్క ప్రొటెక్షన్ అనేది మెయిన్ ఉద్దేశంగా ఈసారి థీమ్ అనేది ఉంది. వరల్డ్ కన్జ్యూమర్ రైట్ డే ఉంది, నేషనల్ కన్జ్యూమర్ రైట్ డే ఉంది. నేషనల్ కన్జ్యూమర్ రైట్ డే December 14th, అదే వరల్డ్ ప్రపంచానికైతే 15th Marchగా చెప్పొచ్చు అనమాట. దాని యొక్క థీమ్ వచ్చేటప్పటికి ఎంపవరింగ్ కన్జ్యూమర్స్ త్రూ క్లీన్ ఎనర్జీ ట్రాన్సాక్షన్స్గా ఉంది. సో ఇది డేకి సంబంధించిన MCQ కరెంట్ అఫైర్ అండి. సో నెక్స్ట్ MCQ చూడండి. అకార్డింగ్ టు దట్ రీసెంట్లీ రిలీజ్డ్ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024, విచ్ స్టేట్ హ్యాస్ బీన్ చూజన్ యాజ్ ద మోస్ట్ ప్రిఫర్డ్ స్టేట్ టు వర్క్. సో మనకి 2024 ఇండియా స్కిల్స్ రిపోర్ట్ ప్రకారం ఏ రాష్ట్రం ఎక్కువగా మనకి వర్క్ చేయడానికి ప్రిఫరబుల్గా ఉన్న స్టేట్గా, లేకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్గా మారింది అని చెప్పేసి అడుగుతున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిస్సా. సో ఆన్సర్ వచ్చేటప్పటికి కేరళ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో డైరెక్ట్గా ఈ రిపోర్ట్కి సంబంధించి స్టేట్ గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కేరళకి సంబంధించిన చీఫ్ మినిస్టర్గా విజయన్ అండ్ గవర్నర్గా మొహమ్మద్ అరీఫ్ ఖాన్ అనే పర్సన్ ఉన్నారు. అండ్ కేరళలో రీసెంట్గా మనకి మెట్రో ఏదైతే ఉంటుందో మనకి అండర్ వాటర్ మెట్రో అనేది, సో అది మనకి స్టార్ట్ అయినట్టుగా కూడా చెప్పొచ్చు అనమాట. అది ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు కేరళకి సంబంధించి. అండ్ కేరళని స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇంపార్టెంట్ పోర్ట్ కొచ్చిన్ పోర్టుగా చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఒక్కసారి రివైజ్ చేయండి కేరళకి సంబంధించి. సో నెక్స్ట్ వన్ చూడండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మాస్కెట్ ఆఫ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024? సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024 అనేవి తమిళనాడులో జరగబోతున్నాయి. సో దానికి వీర మాంగాయ్ అనే దాన్ని మాస్కెట్ సింబల్గా ఎంచుకోవడం జరిగింది. 2023లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరిగినాయి కదా, సో దానికి సంబంధించిన మ్యాస్కెట్గా స్పారో, ఉజ్వల అనే దాన్ని తీసుకున్నారనమాట. ఫస్ట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి 2 మ్యాస్కెట్స్ ఉన్నాయి. ఒకటి జయ, ఇది బ్లాక్ బక్కి సంబంధించింది, కృష్ణ జింకకి. ఇంకొకటి విజయ, టైగర్ రిలేటెడ్ అనమాట. ఫస్ట్ ఖేలో ఇండియా గేమ్ 2023లో సంబంధించింది. 24లో జరగబోయే దానికి వీర మాంగాయ్ అనే దాన్ని తీసుకున్నారు. సో ఇది ఇక్కడ MCQగా చెప్పొచ్చండి. ఈరోజు ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నామో వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్, స్నేక్ నేషనల్ పార్క్.
భారతదేశంలో రాజస్థాన్లో మొట్టమొదటిసారిగా కోటాలో స్నేక్ నేషనల్ పార్క్ అనేది ఎస్టాబ్లిష్ చేయబోతున్నారని మనం డిస్కస్ చేసాం. దాంతోపాటుగా ఇండియా యొక్క ఫస్ట్ స్నేక్ పార్క్ అనేది చెన్నైలో ఎస్టాబ్లిష్ చేశారని, ఫేమస్ కూడా మనకి తమిళనాడులోని గిండి నేషనల్ పార్క్లో ఉంది అని స్నేక్ పార్క్ అనేది. దాని గురించి డిస్కస్ చేసాం. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి డిస్కస్ చేసాం. ఇంపార్టెంట్ దాని రిలేటెడ్ పాయింట్స్ కూడా చూసాం. నెక్స్ట్, నీనా సింగ్, ద ఫస్ట్ విమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ CISF, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే ఉందో, సో శీలవర్ధన్ సింగ్ గారు ఇప్పటి వరకు డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఈయనని రీప్లేస్ చేస్తూ నీనా సింగ్ గారు మనకి డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయ్యారు. ఇలా అపాయింట్ అయిన విమెన్స్లో ఫస్ట్ విమెన్ ఈమె. అంతేకాకుండా ఈమె రాజస్థాన్లో కూడా ఫస్ట్ విమెన్ IPS ఆఫీసర్గా ఉన్నారనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, విశ్రామ్ సదన్ అనే దాన్ని బెంగళూరులో ఎస్టాబ్లిష్ చేశారు. పవర్ గ్రిడ్ అనమాట. సో బెంగళూరులో 23 కోట్ల దాకా ఈ ప్రాజెక్ట్ని వెచ్చించి విశ్రామ్ సదన్ అనే దాన్ని ఏర్పాటు చేస్తే యూనియన్ పవర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మనకి ఎవరు RK సింగ్, రాజ్ కుమార్ సింగ్ గారు, సో ఆయన దీన్ని ప్రారంభించడం జరిగింది. అతి త్వరలో మనకి జార్ఖండ్, మధ్యప్రదేశ్ కేంద్రంగా కూడా ఇవి ఏర్పాటు కాబోతున్నాయి. నెక్స్ట్, మ్యాగ్నస్ కార్ల్సన్ రీసెంట్గా ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో జరిగిన 2023 వరల్డ్ చెస్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్లో టైటిల్ని గెలుచుకున్నారు. అండ్ ఇదే కార్ల్సన్ 2023 వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ఏదైతే జరిగిందో దాంట్లో ఇండియా యొక్క గ్రాండ్ మాస్టర్ అయిన ప్రజ్ఞానంద్ గారిని డిఫీట్ చేసి ఆయన ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. 20th జూలై ఎవ్రీ ఇయర్ కూడా వరల్డ్ చెస్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ద నెక్స్ట్ వన్, అలహాబాద్ హైకోర్టు. సో అలహాబాద్ హైకోర్టు అనేది రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది. దీనికి కారణం అలహాబాద్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా రీసెంట్గా అరుణ్ బన్సాలి గారిని అపాయింట్ చేశారు. సో భారతదేశంలో 25 హైకోర్ట్స్ ప్రజెంట్ ఉన్నాయి. ఈ 25 హైకోర్ట్స్లో 5 హైకోర్ట్స్లో మనకి నూతన చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేయడం జరిగింది. లైక్ జార్ఖండ్కి సంబంధించి, అండ్ పంజాబ్ అండ్ హర్యానాకి సంబంధించి, గౌహతి హైకోర్టుకి సంబంధించి, రాజస్థాన్ హైకోర్టుకి సంబంధించి, అండ్ అలహాబాద్ హైకోర్టుకి సంబంధించి చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉంటుందో, సో దానిని రీసెంట్గా మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చారు. సో నేమ్ చేంజ్ చేయడమే కాకుండా ఇక్కడ కొన్ని ఇంప్లిమెంటేషన్స్ని కూడా చేశారు. లైక్ విచ్ ఈస్ very important paintings and as well as a historical important things in రామాయణలో మెన్షన్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ పెయింటింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని అండ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ని ఇందులో మనకి అమర్చడం జరిగింది. సో ఇలా రినోవేట్ చేసిన ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని December 30th ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేయనున్నారు. గోల్ మేళా అనేది రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్లోని ఉదంపూర్ ప్రాంతం ఏదైతే ఉందో, సో అక్కడ కండక్ట్ చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. జమ్మూ కాశ్మీర్ ఈజ్ అ వెరీ ఫేమస్ ప్లేస్ అండ్ విచ్ ఈజ్ also a place of Asian Tulip Festival and as well as a Shikara Festival. ప్రతి సంవత్సరం షికారా ఫెస్టివల్, ఏషియన్ టులిప్ ఫెస్టివల్ కూడా జమ్మూ కాశ్మీర్లోనే జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ MCQs గురించి డిస్కస్ చేసాం. MCQsలో కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో, సో ఆ కరెంట్ అఫైర్స్ని ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరిగింది. లైక్ సెంట్రల్ బ్యాంక్కి సంబంధించి అది ఫినాన్స్ ఒక NBFC తోటి టైఅప్ అయినట్టుగా డిస్కస్ చేసాం. నేషనల్ కన్జ్యూమర్ రైట్ డే ఏదైతే December 24th రికగ్నైజ్ చేయబడిందో, సో ఆ MCQ ఒకటి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నెక్స్ట్ ఇయర్ 2024లో తమిళనాడులో జరగబోతున్నాయి. దానికి సంబంధించిన మాస్కెట్ సింబల్ వచ్చేటప్పటికి వీరమాంగై అనేది ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇలాగా టాప్ 5 MCQsని కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే రిలేటెడ్ క్వశ్చన్స్ అండ్ MCQsగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.